అరే ఇప్పుడు దాకా ఇలా పెట్టి తీసేవు కదరా పెట్లు అక్కడే ఉంటాయి. ఓకేనా? ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ దగ్గర, కాలేజీస్ దగ్గర, అలాగే విద్యా సంస్థలు, అన్ని రకాల విద్యా సంస్థలకి 100 మీటర్ల లోపల మనకి గాంజాయి సిగరెట్లు, అలాగే మత్తు పదార్థాలు అమ్ముతున్నారనేది దాని మీద దాన్ని నిరోధించడం కోసం మనం రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థలకి దగ్గరలో ఉన్నటువంటి అన్ని సిగరెట్ షాపులు, అలాగే మత్తు కల్పించేటువంటి ఏవైతే షాప్స్ ఉంటాయో వాటి అన్నిటి మీద రైడ్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ మనకి సిఆర్ రెడ్డి కాలేజీ విద్యా సంస్థలకి దగ్గరలో మనం ఒక 5 షాపుల మీద ఈ సిగరెట్లు అమ్మే వాళ్ళని, అలాగే
ఈ సిగరెట్ మాటలను గాంజా అమ్మే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికోసం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి నిషేధిత సిగరెట్లు అలాగే నిషేధిత మనకి మత్తు పదార్థాలు ఇక్కడ మనకి గుట్కా కైనీ లాంటి మత్తు పదార్థాలు కూడా మనకి ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఓన్గా తయారు చేసి కూడా కొన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నారు. వాటిని కూడా గుర్తించడం జరిగింది. దీని మీద మనం కోట్పా యాక్ట్ కింద కూడా చర్య తీసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాల లోపు ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఈ సిగరెట్లు కానీ అలాగే మత్తుకి సంబంధించినటువంటి ఏ పదార్థం కూడా అమ్మడానికి వీల్లేదు. అలాగే దానికి సంబంధించి ఇక్కడ చిన్నపిల్లలకి బాలురికి మనం సిగరెట్లు కానీ మత్తు పానీయాలు కానీ అమ్మబడవు అని ఒక బోర్డు కూడా మనం పెట్టుకోవాల్సినటువంటిది ఉంది అవగాహన కల్పించడానికి. అలాగే ఆ బోర్డులు కూడా కల్పించే విధంగా మనకి రానున్న రోజుల్లో మనకి విద్యా సంస్థకి 100 నుంచి 200 మీటర్స్ పరిధిలో ఎటువంటి ఇలాంటి సిగరెట్లు గుట్కాలు అలాగే మన మత్తుకు సంబంధించినటువంటి గాంజాయి సిగరెట్లు అలాంటివి అమ్మకుండా మనం ఏలూరు జిల్లా వ్యాప్తంగా మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన ఎస్పీ గారు అయినటువంటి కేపీఎస్ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మన సిఆర్ రెడ్డి దగ్గర 5 సిగరెట్లు అమ్మేటువంటిది అలాగే మత్తు గుట్కా కైనీ లాంటివి అమ్మేటువంటి వాటిని మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద కోట్పా యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అన్నీ మనకి ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది, ఒక 10,000 అలా ఉంటాయి. కానీ ఈ అన్ని షాపుల్లోనూ దొరుకుతున్నాయి. ఇవి రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా ఇదే భాగంగా మనం అన్నిటి మీద రైడ్ చేయడం జరుగుతుంది.